వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిన్న రామచంద్రరావు గారు అర్జెంట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలతోటి సమావేశం అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి సర్ విషయంలో జాగ్రత్తగా ఉండడం, అలాగే దొంగ ఓట్లు కావచ్చు. తర్వాత ఇప్పుడు మనము ఎంఐఎం పార్టీ ఎక్కడ చూసినా 6 నుంచి 7 స్థానాలు పక్కా గెలుస్తుంది. అలాగే నాంపల్లి ఫిరోజ్ ఖాన్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది, దొంగ ఓట్లు కనుక లేకపోతే నాంపల్లిలో నేను ఎప్పుడో గెలిచేవాడిని అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. మరి సర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా హైదరాబాద్ లో వ్యవహరిస్తుంది, ఎందుకంటే రానున్నది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దాడిని కాంగ్రెస్ పైన, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, చేయట్లేదని కాదు, కాకపోతే అది కింది లెవెల్ కి రీచ్ అవ్వడంలో మాత్రం ఒక రకంగా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అది సోషల్ మీడియా ఎఫెక్టా లేకపోతే నిజంగా నాయకులు అక్కడి వరకు తీసుకెళ్లడంలో ఎఫెక్ట్ అవుతున్నారా ఏందో గానీ, సో ఇప్పుడు రామచంద్రరావు గారు ఫస్ట్ పంటను చూడడానికి నల్గొండకు వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు వచ్చింది, కాకపోతే అది అంత ఫోకస్ అవ్వడం అనేది జరగలేదు. ఇంకా బీజేవైఎం నాయకులు కావచ్చు, వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ సో అసలు కాంగ్రెస్ పైన ఎఫెక్టివ్ గా పోరాడుతుంది కేవలం బీఆర్ఎస్ తప్ప ఇక కాంగ్రెస్ ని ఎవరు ఎదుర్కొని లేరు అన్నట్టు కూడా బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎంపీలను గెలవడం అనేది జరిగింది, 8 మంది ఎమ్మెల్యేలు అనేది గెలవడం అనేది జరిగింది. సో లేక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక మంచి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత దాదాపుగా 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒకటి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కావచ్చు, రీసెంట్ గా 2 కొత్త ఎమ్మెల్సీలు అవ్వడం అనేది జరిగింది. 46 దాకా ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ లకి కొంతమంది బీఆర్ఎస్ లకి వెళ్ళిపోవడం అనేది జరిగిన తర్వాత ఒక 30+ అయితే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కూడా ఉంటారు. సో ఇంత పెద్ద పార్టీ ప్రతిపక్ష హోదాని అంటే స్టాండర్డ్ గా చేయడంలో కొంతవరకు ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. మరి రామచంద్రరావు గారి అధ్యక్షతన పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే కాంగ్రెస్ దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోతుంది. సో ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పైన ప్రభుత్వ వ్యతిరేకంగా ఏ విధంగా ఫైట్ చేయాలి, ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేని మనం జనాల లోపలికి ఎంతవరకు ప్రభుత్వం రీచ్ అవ్వడం అనేది జరిగింది, దానిపైన ఏ విధంగా పోరాటం చేయాలి. అలాగే ఆల్రెడీ బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాలకు ముహూర్తం పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా యుద్ధం ప్రకటించాలన్న కీలక విషయాలు కూడా భారతీయ జనతా పార్టీ నిన్న మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత డెఫినెట్ గా రాష్ట్రంలో కూడా విస్తరణ ఉండే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఊహాగానాలు అనిపిస్తున్నాయి. మరి ఇకపైన భారతీయ జనతా పార్టీ మళ్ళీ పునర్వైభవం వస్తుందా లేకపోతే ఈ విధంగానే ఉంటుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.